థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ రెడీ అంటమ్మా, నువ్వు పద. ఓకే, దేవుణ్ణి కౌగలించుకోకూడదు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా. మేడం. ఓకే అమ్మా, ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు. బ్యూటిఫుల్. సీ యు లేటర్. తను దిగి వెళ్ళిపోయిందిరా. నేను కరిగిపోయాను రా. నువ్వు ఏదైనా కానీ ఆ 1,00,000 రూపాయలని ముందు ఇచ్చేయమ్మా, ఆ తర్వాత ఇద్దురులే. అయ్యో సార్, నేను ఫుల్ పేమెంట్ మీకు ఆ రోజే సెటిల్ చేస్తాను సార్. ఇదిగోండి సార్ లక్ష. ఇంకేం కావాలి సార్? నాకు కొంచెం అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళొస్తానే. నన్ను కూడా రమ్మంటారు సార్? దానికి నేను ఒక్కనే వెళ్ళాలరా బాబు. అయ్యో అనేక సోటి. తనే కౌగులించుకుంటానంటే నువ్వెందుకు ఒప్పుకోలేదు? టాటూ చెరిగిపోతుందిరా. కేడి బర్గర్. అమ్మాయికి నాన్నలేరా? ఎందుకు లేరు? అదిగో అక్కడ ఉన్నాడు కదా. తన అన్న మాత్రమే కాదు, అమ్మ, నాన్న, పిన్ని, చిన్నాన్న, తాత, బామ్మ, పెదనాన్న, మామయ్య, తన ప్రపంచమే ఆడు. వెళ్ళమ్మా, వెళ్ళి రాదని తీసుకురా. సరే మాట్లాడుతుంటండి, తీసుకొస్తాను. బాబు మీ పేరేంటి? నా పేరు రాజు, నా చెల్లెలి పేరు రాధా. మా అమ్మ రక్త సంబంధ సినిమా చూస్తున్నప్పుడు మేము పుట్టాం. అది 1960s లో వచ్చిన మూవీ కదా. ఆ తర్వాత 90s లో టీవీలో చూస్తున్నప్పుడు పుట్టాం. రాధాకి ఏదైనా నేను తట్టుకోలేను, నాకేదైనా రాధా తట్టుకోలేదు. అదిగో రాధా వచ్చేసింది. రే ఏయ్, అమ్మాయిని ఇప్పుడే బాగా చూసుకో. ఏంటి ఖాళీ ప్లేట్తో వచ్చావు? ఆ అబ్బాయి వాళ్ళందరికీ కాఫీలు టీలు తీసుకురాలేదా? టీ కావాలో కాఫీ కావాలో చెప్పలేదు కదన్నయ్య. వెళ్ళి కాఫీ తీసుకురా పో. నాకు టీ. నేను కాఫీనే తాగుతాను, మా అన్నయ్య అదే చెప్పారు కదా. మీరు తప్పుగా అనుకోకండి, తన చిన్నపిల్ల. మీరు ఇవాళ ఒక్కరోజు కాఫీతో అడ్జస్ట్ అవ్వండి. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా పో. వెళ్ళి తీసిరా. అమ్మాయి ఎంత దాకా చదువుకుంది? నన్ను చదివింది. రామ్మా. ఎంత త్వరగా కాఫీ చేసి తీసుకొచ్చిందో చూడండి. తను ముందే కాఫీ రెడీ చేసి పెట్టి ఉంటుంది. నేను కాఫీని అంటానని తనకు బాగా తెలుసు. అయినా అన్నే చెప్తేనే తీసుకురావాలని ఒకే కారణం చేత తను అలా వచ్చింది. తాగండి. కూర్చోమ్మా. అన్నయ్య ముందు కూర్చోనండి. అన్నపైన ఇంత గౌరవమా? అయితే మీ అన్నయ్య పెళ్లికి వస్తారు కదా, ఏయ్ నిలబడి తాళి కట్టడం నా వల్ల కాదు. పర్వాలేదు, కూర్చోమ్మా. ఈ 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రాధా నా ముందు కూర్చుంది. తమ్ముడు, ఇద్దరు కాస్త ఒంటరిగా మాట్లాడొచ్చా? పదండి సార్, వెళ్ళి మాట్లాడదాం. మనిద్దరం కాదు తమ్ముడు, అబ్బాయి అమ్మాయి మాట్లాడొచ్చా అని అడిగాను. మీరు విడిగా తీసుకెళ్ళి ఏం అడిగినా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను అడగందే ఏమి చెప్పదు రాధా. ఇంకా మీరు వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నారా? వద్దు. వెరీ గుడ్. బాబు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. అవును. అబ్బాయి నచ్చాడో లేదో అమ్మాయిని అడిగి తెలుసుకుంటారా? హాయ్ రాధా. తనకు అబ్బాయి బాగా నచ్చాడు. తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? వచ్చే నెలే పెట్టుకుందాం. చాలా సంతోషం. వెళ్ళిరండి, ఆ గ్లాస్ అక్కడ పెట్టండి. రే రాజు, ఈ టైంలో డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావురా? తీయట్లేదు. ఏం పాపా, రాజుకి ఫోన్ చేశారా ఎవరైనా? చేశాను కానీ తీయలేదు. నువ్వు చేసినా తీయలేదా? ఎక్కడ సెంబి? సార్, మేడం ఎప్పుడు వస్తారు? మేడం వచ్చేస్తారు సార్. రాజు ఎక్కడ? తెలియదు సార్, చాలా సేపటి నుంచి చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. సరే, మేడం వస్తే కాస్త ఇంట్రొడ్యూస్ చేయవయ్యా. సార్, ఇంతకు ముందు సుశీశివం వచ్చినప్పుడు మీరు ఇదే ఆతృత చూపిస్తే బాగుండేది. జరగని పని గురించి మాట్లాడుకో. మేడం వస్తే ఇంట్రొడ్యూస్ చేసి పెట్టు. తప్పకుండా సార్. కారు వచ్చింది. రండి మేడం. వెల్కమ్ కెప్టెన్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇలా చూడు బాబు, సెంబి సార్. హాయ్ సంబి, వేర్ ఇస్ రాజు? రాజు ఈజ్ ఆన్ ది వే మేడం. సెంబి హీ ఈజ్ అవర్ మేనేజర్ మేడం. ఐఎమ్ రాజేష్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ. బట్ రాజు లాగా కాదు, తను తెరిచి చూపించగానే షాక్ అయిపోయాను. ఏంటి చెప్తున్నారు? సార్, దట్ ఈస్ రియల్లీ బిగ్ స్టోరీ సార్. అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ టెల్ యూ నౌ. సర్లే, ఆ విషయాల తర్వాత కానీ 4 లక్షలు ఎక్కడా? రాజు దగ్గర ఉన్నాయి. రాజు ఎక్కడా? డబ్బుతో వస్తున్నాడు మేడం. హీస్ డౌటింగ్ రాజు. కమ్ ఆన్ కెప్టెన్. అది కాదయ్యా, మిగతా డబ్బు రాకపోతే స్టేజ్ ఎక్కదు, అంతే కదా సార్. వెళ్ళి పాపను మేకప్ వేసుకుని ఉండమనండి, డబ్బు రాగానే ఇస్తాను. క్యారవాన్ ఇది. క్యారవాన్ సార్, అదిగో అక్కడ ఉంది. క్యారవాన్ ఏంటి, క్యాటరింగ్ వ్యాన్ లా ఉంది. సెంబి, క్యాష్ మీ దగ్గర ఇచ్చేసాను. ఎక్కడ తప్పు జరగకుండా చూసుకోండి. సరే సార్.
ఒరే రాజు, ఆ అమ్మాయి దగ్గర ఇరికించినా బాగుండేది. ఆ దుర్మార్గుడు కెప్టెన్ దగ్గర ఇరికించా కదరా. వీడొకడు ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నాడు. రాజు హలో బావా, పోరా పుచ్చా, ఎక్కడున్నారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కెప్టెన్ నన్ను ఫుల్ టైం బ్యాలెన్స్ పేమెంట్ అడిగి టార్చర్ పెడుతున్నాడు. ఎక్కడున్నావు? పిల్లర్ వయసులో రా. వైన్ షాప్ లోనా? అవునరా. పిచ్చారా నీకు? ఇక్కడ ఇంత మంది ఉంది, వైన్ షాప్ లో ఏం చేస్తున్నావు? నేను చావబోతున్నాను రా. ఆఖరి సార్ నీ గొంతు విందామనే ఫోన్ చేశాను రా. నన్ను ఒకే ఒక్కసారి నీ నోటితో రాజుని పిలవరా. రేయ్, లూస్ లో మాట్లాడుకు. అసలు ఏమైంది నీకు? బాబా, నా కోసం ఒకే ఒక్కసారి నువ్వు రాజుని పిలు. రే రాజు, రే ఫీల్ తో పిలవరా ప్లీజ్ రా. ఏదైనా సరే వచ్చి మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చి పనులు నేను చేయకు. వీడబ్బా చేస్తున్నప్పుడు కూడా మన మాట ఎవడు వినట్లేదే. ఉట్టి వేస్ట్ ఫ్రెండ్స్. రేయ్, ఎవరా అది? రాజువా? కెప్టెన్, ఏం కావాలి మీకు? పేమెంట్ ఏమైంది? ఇదిగో ఫ్రెండ్ ఉన్నాడు కెప్టెన్. ఏమైంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా? ఇప్పుడే రేయ్, వెళ్ళిస్తాను. అరే, వస్తాను. ఏయ్, ఆగు. బ్రదర్, ఆ, సార్ ఇక్కడ ఇన్నోవా ఉండాలి. ఏమైంది? మన బండి సార్ ఇప్పుడే బయలుదేరింది. మీరు పార్టీనే బుక్ చేసుకుంది సార్, నైట్ డ్రాప్ చేయడానికి. అలాగా? సరే బండి తీయండి. ఎక్కడికి సార్? పిల్లర్ వైన్స్ కి. లోపల మందు లేదా సార్? సరిపోలేదండి. ఎంత కంపెనీ పార్టీ అయినా గానీ చివరి పెగ్గు మాత్రం గవర్నమెంట్ పెగ్గే అయి ఉండాలి. ఆ. బండి తీయండి. సార్ వెళ్తే టైంకి వచ్చేస్తాం కదా, 2 రోజుల నుంచి నడుపుతూనే ఉన్నాను. వచ్చేద్దాం బ్రదర్, కొంచెం వచ్చి బండి తీయండి. రేయ్, ఏంట్రా ఇలా కూర్చున్నావు? బావా, మన చెల్లెలు రాధా లేచిపోయిందిరా, లేచిపోయింది బావా. ఏమంటున్నావురా? అవును బాబా, కూర్చోను, ముందు కూర్చో చెప్తాను. బాబా, పొద్దున అమ్మకి షుగర్ మాత్రం కొనుక్కోసారి పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళిందిరా. 1 అవర్ అయింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నేను కూడా అన్ని మెడికల్ షాప్కి వెళ్ళి వెతికారు, తను ఎక్కడ దొరకలేదురా. షార్ప్ 5ంటికి ఒక మెసేజ్ పెట్టిందిరా. డోంట్ వరీ బ్రదర్, నేను ఇంట్లోంచి లేచిపోయాను, నేను పెళ్లి చేసుకోబోతున్నానని మెసేజ్ పెట్టిందిరా అని ఒక స్మైలీ కూడా పెట్టింది బావా. ఏమంటున్నావురా? మన రాధానా? అవునరా, తనేరా. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్ తీసుకుంది. నేను కూడా ఫార్మసీకే కదా, ఎందుకు మా బ్లెస్సింగ్ అని అడిగాను రా. దానికి ఏమందంటే, ఫ్లాట్ బయట పాల ప్యాకెట్ తినడానికి వెళ్ళాలంటే కూడా ఒక అమ్మాయి బ్లెస్సింగ్ తీసుకునే వెళ్ళాలని నీతి కబుర్లు చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇలా నన్ను చెప్పుతో ఒకటి వెళ్ళిపోయిందా బావా. సరే, అక్కడ కెప్టెన్ గొడవ చేస్తున్నాడు, డబ్బు తీసుకురా, వాడికి ఇచ్చేసి వెళ్ళి రాదని వెతుకుదాం. బావా ఏంట్రా? బావా, డబ్బు తీసుకుని పారిపోయిందిరా. ఇది కనుక ఆఫీస్ లో తెలిస్తే నా ఉద్యోగం పోతుంది, పరువు పోతుంది. అమ్మకి తెలిస్తే ప్రాణం పోతుందిరా. ప్లీజ్ బావా. సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఇలాంటి టైంలో కంగారు పడకూడదు. బావా, నా రాధకి ఇలాంటివన్నీ తెలియదు బావా. ఎవడో జియో ఫోన్ కొనిచ్చి తన బ్రెయిన్ వాష్ చేశాడు రా. సరే, నీకు తెలిగిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలిసి ఉంటుందిగా. బావా, నేను తన అందరి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాను రా. మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు రా. అయ్యో బావా. సార్ చెప్పండి సార్. సెంబి ఎక్కడున్నారు? సార్ పక్కనే ఉన్నాను సార్, మాత్ర కోసం వచ్చాను. డాన్స్ అయిపోయింది, మేడం రాజు చేతుల మీదుగా డబ్బులు తీసుకోకుండా వెళ్ళమని వెయిట్ చేస్తున్నారు. సార్ రాజు ఇక్కడే ఉన్నాడు సార్, నేను వాడుతూనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఎందుకు అందరిని ఇలా పానిక్ చేస్తున్నారు? ఆ మేనేజర్ తో వెంటనే మాట్లాడండి. నన్ను టాయిలెట్ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు కదా? మీ పనికి ఇబ్బంది రాకుండా చూసుకోండి. సారీ సార్, నేను మాట్లాడతాను సార్. ఏమన్నాడు రా తిక్కనా కొడుకో? అక్కడ కెప్టెన్ డబ్బడికి గొడవ చేస్తున్నట్ట. వెంటనే వాడితో మాట్లాడి గొడవను సాల్వ్ చేయాలట, లేదంటే మన ఉద్యోగాలు పోతాయట. అయిపోయాడు వాణ్ణి. ఉద్యోగం ఉడుతుందా మనకి? చెప్తా. అయిపోయాడు ఇవాళ, వాడు నా చేతులు అయిపోయాడు. హలో రాజు, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డబ్బు రాకుండా నేను ఇక్కడ నుంచి కదలను, అంతే. కదలకు, అక్కడే ఉండిపో. రాజు, ఇక్కడ నా ప్రాబ్లం ఏంటో తెలియకుండా డబ్బును గోల చేస్తున్నారు. ఏమైంది? సమస్య ఏంటి? నా ప్రాబ్లం నీకెందుకు? చెప్తే తీరుస్తావా ఏంటి? అవును, నీ సమస్య నేనెందుకు తీర్చాలి? నా డబ్బు ఎక్కడుందో చెప్పా. నీ బుద్ధి చూపెట్టావు కదా. ఒకడు ప్రాబ్లంలో ఇరుక్కున్నాడంటే డబ్బుని ప్రాణం తీస్తున్నావు. నువ్వంతా ఒక ఫ్రెండ్వి. ఇప్పుడే నేను అన్ఫ్రెండ్ చేస్తాను. మేము అన్ఫ్రెండ్ చేసుకో, బ్లాక్ చేసుకో, ఏదైనా చేసుకో, నా డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వు. నువ్వు స్ట్రైట్ గా మోచాకి రా. అక్కడికి ఎందుకు రావాలి? ఎందుకంటే నేను అక్కడికి రాలేను. నీ డబ్బు నా దగ్గర ఉంది. మేడం ఇంటికి పంపించేసి నువ్వు మోచాకి రా. సరే, నేను అక్కడికే వస్తానులే. రా, అక్కడే ఉంటాను.
అబ్బా మోస అనేది కట్ చేసాడు. మోచా ఎక్కడుంది? ఏమో ఎవడికి తెలుసు? సరేరా, రాధా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్తే క్లూ ఏమైనా దొరకచ్చు. బావా నేను అందరికి ఫోన్ చేశాను రా, ఎవ్వరికి తెలియదట. కానీ అంబులెన్స్ ఒకతుందిరా, తను ఫోన్ తీయకుండా కట్ చేస్తూనే ఉంది. చివరిగా ఫోన్ తీసి నోటికి వచ్చినట్టు ఏదో వాగి పెట్టేసిందిరా. నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది బావా. అయితే దానివల్లే మావ ఏదో అయ్యో పడవ. బావా, దాని ఇల్లు తెలుసా నీకు? తెలుసు బావా, అంబత్తూరులోనే ఉంటుంది. రాధా తను కలిసి ఎక్స్ట్రా ఫ్రెండ్స్ క్లాస్ వెళ్తున్నారుగా. రాధాని 2-3 సార్లు తన ఇంట్లో డ్రాప్ చేశాను రా. సరేరా, అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే రా బావా, ఫినిష్ రేయ్, ఛీ, చేసా. రా. అయ్యో మందు కూడా ఫినిష్ రే, ఇల్లు కరెక్ట్ గా తెలుసుగా? తెలుసురా. బండి తీయండి. ఆఫీస్కేనా సార్? అంబత్తూర్కి. అంబత్తూరులో ఎక్కడికి? ఏమయ్యా, వాగకయ్యా బండిది. అది కాదు సార్, పొద్దున్నే ఐపు సోమల సవారి ముగించుకొచ్చాను. మనిషి లేరని నన్ను పంపించారు. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళొచ్చు కదా సార్? వెళ్ళిపోవచ్చండి, బండి తీయండి.